వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పాటున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ శ్రీకాంత్ గారు. సో నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఏంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో అసలు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్కెట్ అంత స్తబ్దతగా ఉన్నది అంటున్నారు. ఎందుకంటే గత 4-5 నెలల నుంచి మనం తీసుకున్నామంటే మార్కెట్ ఏ విధంగా ఉందో, ఎలక్షన్ ముందు డల్గా ఉండటం కామన్. సో గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా మార్కెట్ అట్లానే స్టేబుల్గా ఉండిపోయింది అంటున్నారు. అసలు ఏం జరుగుతుందని మీరు ఏం చెప్తారు? ఒకటండి, మీకు 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ గవర్నమెంట్ అనేది మారటం జరిగింది. సో అంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే కొన్ని నిర్ణయాలు తీసుకుందో, అది మెట్రోకి సంబంధించి కానివ్వండి, ఫార్మాసిటీ కానివ్వండి, ఇలా కొన్నిటికి సంబంధించి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏంటంటే వాటిని ఎంతవరకు అది ప్రజలకు ఉపయోగం, అంటే వీళ్ళు ప్రపోజ్ చేసిన మెట్రోనే ఉంది. సో ఈ రూట్లో మనకి ఎంతవరకు అంటే ఆ ప్రజలకు ఎంతవరకు అది ఉపయోగపడుతుంది, ఆక్యుపెన్సీ ఎంత ఉండొచ్చు, అసలు ఈ రూట్లో ఇది అవసరం ఉందా లేదా అని వాటి మీద రీసర్వేలు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా సామాన్యులు, అంటే జనరల్గా మెట్రో యూజ్ చేసుకునేది సామాన్యులు, మిడిల్ క్లాస్ వాళ్ళే కదండి. సో వాటిని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఏంటంటే కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది మెట్రో రూట్లో. ఉదాహరణకి రాయదుర్గం నుంచి ఇప్పుడు ఎయిర్పోర్ట్ మెట్రో ఏదైతే అనుకున్నారో దాన్ని పూర్తి స్థాయిలో ఆపేయడం జరిగింది. సో కొత్త రూట్లు అనేది ప్రపోజ్ చేశారు. సో దానివల్ల ఏంటంటే కొంత డెఫినెట్గా మన ఎంత కాదనుకున్నా కూడా కొంత మాత్రం రియల్ ఎస్టేట్ ప్రభావం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఫార్మాసిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా కొంత రియల్ ఎస్టేట్ రంగం మీద ప్రతికూల ఫలితాలు చూపిస్తున్నాయి. ఇక జనరల్గా ఏంటంటే ఏ రాష్ట్రంలో అయినా సరే ఎన్నికలప్పుడు ఏమవుతుందంటే ఎన్నికలకి ముందు ఒక 3 నెలలు, ఎన్నికల తర్వాత ఒక 2 నెలలు మార్కెట్ అనేది స్తబ్దతగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల టైంలో ఈ ఫండ్స్ అనేది ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ చేయాలన్నా, అలాగే కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా ప్రజలు ఆలోచిస్తారు. అంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఏం జరిగిద్దో. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు మనకి ఎలక్షన్ ముందు వెళ్ళడానికి ఒక 2 నెలల ముందు ఎన్నో ప్రాజెక్టులు అనౌన్స్ చేశారు. అది మెట్రోకి సంబంధించి కానివ్వండి, మన రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించి కానివ్వండి, ఇంటర్నల్ రోడ్ కనెక్షన్స్ కానివ్వండి, అండర్ పాసులు కానివ్వండి, ఫ్లైఓవర్లు కానివ్వండి, ఎన్నో రకాలుగా అనౌన్స్ చేశారు. మరి ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చారు. సో రావటమే వాళ్ళు అనౌన్స్ చేసి, వాళ్ళు ప్రపోజ్ చేసి, ఆఖరికి టెండర్ల దశలో ఉన్నటువంటి మెట్రోకి సంబంధించిన రూట్ మ్యాపులు కానివ్వండి, ఇవన్నీ కూడా మార్పులు చేయడం జరిగింది. సో అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ మారినప్పుడు ప్రజల్లో కానివ్వండి, మార్కెట్లో కానివ్వండి, కొంత అనిశ్చితి అనేది మాత్రం ప్రతి చోట ఉంటుంది. కానీ ఫార్మాసిటీ రద్దు కానీ, లేకుంటే మెట్రో రూట్ మ్యాప్ కానీ కొంతమంది సమర్థించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది దీని మీద వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. సో మొత్తం మీద ఈ ప్లానింగ్ మార్చడం వల్లే కొంత రియల్ ఎస్టేట్ మీద ప్రతికూల వాతావరణం ఏర్పడిందని చెప్పి బయట వినిపిస్తున్నమాట. దీనికి ఎంతవరకు మీరు? ఒకటండి, మీకు కేవలం ఇప్పుడు ఫార్మాసిటీ ఉంది శ్రీశైలం రోడ్లో అన్నారు. సో అక్కడ ఫార్మాసిటీ గురించి గత ప్రభుత్వం ఒక 8 సంవత్సరాల నుంచి ఇక్కడ ఫార్మాసిటీ మేము భారీ స్థాయిలో చేయబోతున్నాం, దానికి ఒక 30,000 ఎకరాల ఇలా ల్యాండ్ కూడా మేము ఒక 20,000 ఎకరాల ల్యాండ్ కూడా ఇట్లా కేటాయించాం, దాంట్లో అద్భుతమైన ఫార్మాసిటీని తయారు చేస్తున్నాం, రకరకాల కంపెనీలు తీసుకొస్తున్నాం, దాంట్లో జీరో లిక్విడ్ డిశ్చార్జ్, ఇట్లా రకరకాల వాళ్ళ ప్లాన్స్ అని ఇవన్నీ మేము చేస్తూనే ఉన్నారు. కానీ ఫిజికల్గా వచ్చినప్పటికీ అన్ని పేపర్ కాగితాల మీదే ఉన్నాయి, కానీ ఫిజికల్గా అక్కడ ఎటువంటి డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ కాలేదు. కంపెనీలకి ల్యాండ్ అలొకేషన్ కానివ్వండి, లేదా కొన్ని కంపెనీలు అక్కడ ఏదన్నా కట్టుబడులు వాళ్ళ కంపెనీలకి సంబంధించిన కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేయటం కానివ్వండి, లేదా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్నర్ డెవలప్మెంట్స్ కానివ్వండి, వాళ్ళు ఫిజికల్గా చేయలేదు. దానివల్ల ఏమైంది, ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, కొత్తగా వచ్చిన ప్రభుత్వం, ఎయిర్పోర్ట్ నుంచి ఫార్మాసిటీ అనేది ఒక 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో రేపు ఫ్యూచర్లో ఈ ఏరియాలో కొన్ని వేల సంస్థలు కనుక ఈ ఫార్మాకి సంబంధించినవి వస్తే అక్కడికి సంబంధించిన ల్యాండ్కి సంబంధించి అక్కడ వాటర్ కానివ్వండి, ఈ డ్రైనేజ్ వ్యవస్థలు కానివ్వండి, పొల్యూషన్ పరంగా కానివ్వండి, ఇలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అది ఒక రెడ్ జోన్ లాగా అయిపోతుంది. దానికన్నా కూడా ఇక్కడ ఏదన్నా నూతనంగా ఇంకో సిటీ లాంటిది, ఒక స్మార్ట్ సిటీ లాంటిది నిర్మించుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఈ ఫార్మా సిటీ బదులు ఒక 10 ఫార్మా విలేజెస్ అనేది మేము డిజైన్ చేయాలనుకుంటున్నాము. ఒక చోట కాకుండా ఒక 10 ఏరియాలను ప్లాన్ చేస్తామని. మరీ ముఖ్యంగా నిన్న మొన్న వాళ్ళ పేపర్లో కూడా అఫీషియల్గా కూడా ఒక 3 ఫార్మా విలేజెస్ని అనౌన్స్ చేశారు. ఒకటి వచ్చి నల్గొండ, ఒకటి వికారాబాద్, ఒకటి మెదక్లో అనమాట. సో ఆ దిశగా వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే 2 నుంచి 2,500 లేదా 3,000 ఎకరాల్లో మాత్రమే ఈ ఫార్మా విలేజ్ అనేది నిర్మించి దాంట్లోనే ఒక 20 to 30% ఏరియాని రెసిడెన్షియల్ టౌన్షిప్ల కింద వదిలేసి అక్కడ ఆ పర్టికులర్ SEZలో ఫార్మా విలేజ్లో పనిచేసే వాళ్ళకి సంబంధించిన పిల్లలు వాళ్ళు చదువుకోవడానికి స్కూల్స్ కానివ్వండి, లేదా వాళ్ళ నివాసం ఉండడానికి గృహాలు కానివ్వండి, కమర్షియల్స్ కానివ్వండి, అక్కడే డెవలప్ చేసి అటువైపే వాళ్ళు ఉండే విధంగా ఆ దిశగా అడుగులేస్తుంది ప్రభుత్వం. అదే మీరు కనుక
ఇప్పుడున్న ఫార్మాసిటీ ఏదైతే వీళ్ళు ప్లాన్ చేసింది వీళ్ళు రద్దు చేశారంటున్నారో, ఒక విధంగా చెప్తే మన ఈరోజు గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం గమనిస్తే వీళ్ళు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రీజనల్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు మధ్యలో ఉన్న ఈ 30 కిలోమీటర్లు అనేది ఆ హైదరాబాద్ భవిష్యత్తుకి చాలా ఇంపార్టెంట్, అంటే చాలా క్రూషియల్. రేపు అనే రోజు సిటీ అనేది ఎక్స్పాండ్ అయినాక మనకి ల్యాండ్స్ కావాలి డెవలప్మెంట్కి కానివ్వండి, లేదు రెసిడెన్షియల్గా డెవలప్ చేయాలన్నా, గవర్నమెంట్ ఆఫీసెస్కి కానివ్వండి, మౌలిక వసతులు కల్పించాలి, ఇలాంటివన్నీ ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి వీళ్ళు ఏకాడికి ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ బయటికి ఇలాంటివన్నీ తరలించాలనేది వాళ్ళ మేజర్ ఇంటెన్షన్గా మనకు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంతా బాగుంది అంటే కొత్త గవర్నమెంట్ కొత్త ప్లానింగ్స్తో ముందుకెళ్తుంది. కానీ పాత గవర్నమెంట్లో తీసుకున్న నిర్ణయాలు ఏదో ఫార్మాసిటీ వస్తుందనో, మెట్రో రూట్ మ్యాప్ బేస్ మీద చాలామంది ఏంటంటే ఇన్వెస్ట్ చేసి ఉంటారు ఇప్పటికే. సో వీళ్ళంతా ఏంటంటే ఒక డైనమలా ఉన్నారు. ఇప్పుడు ఏంటి రేట్లు తగ్గుతాయి పరిస్థితి ఏంటి? సో మరి ఒకవేళ మెట్రో రూట్ మ్యాప్ కానీ మార్చి ఫార్మాసిటీ కింద క్లస్టర్స్గా డివైడ్ చేసుకుని వెళ్తే మరి ఈ రేట్లు ఎలానే ఉంటాయో తగ్గిపోతాయని చెప్పి ఒక గందరగోళ వాతావరణంలో ఉన్నారు. సో కొంతమంది ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలని చెప్పి అనేవాళ్ళు కూడా కొంత ఆలోచనలో పడ్డారు. సో మరి ఆ సైడ్ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా మీరు? ఒకటండి, ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఫార్మాసిటీ అన్నారో దాన్ని రద్దు చేశారో దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రద్దు చేశామని పూర్తిగా ఎక్కడ చెప్పలేదు. లేదు, చెప్పారండి. నిన్న వాళ్ళ ఆలోచన చెప్పారు. రద్దు చేస్తున్నామని నిన్న క్లియర్గా శ్రీధర్ బాబు గారు ప్రకటించారండి. ప్రకటించిన తర్వాత 3 ఫార్మా విలేజెస్ను కూడా ఆయన స్పష్టంగా అనౌన్స్ చేశారు. సో దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరన్నట్టు ఈ ప్రాజెక్టులు అనేది ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోవడం వల్ల కానీ, ఈ రూట్ మ్యాప్లు మారటం వల్ల కానీ డెఫినెట్గా రియల్ ఎస్టేట్ రంగం మీద దాని ప్రభావం కొంత ఉంటుంది, లేకుండా అయితే ఉండదు. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ వస్తుందని చెప్పి, ఆ మెట్రో రైలు వస్తుందని చెప్పి ఆ పరిసరాలు డెవలప్ అయ్యాయి, అక్కడ చాలామంది పెట్టుబడులు పెట్టారు. సో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ రానప్పుడు, ఆ పరిశ్రమలు అక్కడ లేనప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కొంత ప్రజల్లో ఏంటంటే ఆ దిశగా పెట్టుబడులు పెడతాం అనేది తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే కొంతకాలం అక్కడ డెఫినెట్గా ఆ డ్రాబ్యాక్ అనేది అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ 19,000 చిల్లర, అదే 20,000 ఎకరాల్లో ఫార్మాసిటీకి అనుకున్న స్థలంలో ప్రభుత్వం రేపు ఒక స్మార్ట్ సిటీ నిర్మిస్తానంటుంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని. మీరు అన్నట్లు ఫార్మా విలేజెస్ డెవలప్మెంట్ చేస్తే ఫార్మాసిటీ అక్కడి నుంచి మార్చి మరి ఫార్మాసిటీ విలేజెస్ డెవలప్ అవుతున్నప్పుడు రేట్లు ఎలా తగ్గుతాయి? ఫార్మా విలేజెస్ ఇప్పుడు ఎక్కడికైతే వెళ్తుందో ప్రజలు ఏం చేస్తారంటే వాటి చుట్టుపక్కల మళ్ళీ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటారండి. ఇప్పుడు ఎవరైతే మీరు అన్నారు ఇందాక వేచి చూస్తున్నారని, ఆ ప్రజలందరూ ఏం చేస్తారంటే మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఆ పరిసరాల్లో మళ్ళీ కొత్త ఇన్వెస్ట్మెంట్స్, ఎందుకంటే అక్కడ కంపెనీలు ఇప్పుడు వికారాబాద్ అన్నారు. సో ఎక్కడ వస్తుందో ఆ చుట్టుపక్కల ఏంటంటే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ప్లాన్ చేస్తారు. శ్రీకాంత్, మీరు మీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం వచ్చి 2-3 నెలల్లోనే ఫార్మాసిటీ కావచ్చు, మెట్రో రూట్ మీద నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్లో మరికొన్ని ప్రాజెక్టుల మీద కూడా చేంజెస్ జరగవచ్చు అని చెప్పి బయట అనిపిస్తున్న మాట. ఏ ప్రాంతాల్లో ఏ చేంజెస్ వస్తాయని మీకు ఏమైనా సమాచారం ఉంది? ఒకటండి, ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఒక్క ప్రాజెక్ట్ అనేది అంతా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యి, అంటే కన్స్ట్రక్షన్ దశలోకి వెళ్ళిపోయి ల్యాండ్ అలొకేషన్స్ అయిపోయి ప్రారంభించి ముందుకెళ్తున్నప్పుడు దాన్ని ఎవరూ ఆపరు. ఏదీ లేకుండా ఊరక చర్చల్లో భాగంగానే ఉండి ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ప్రభుత్వాలు మారినప్పుడు ఇలాంటి కొన్ని డెసిషన్స్ అనేవి మనం చాలా చూసాం. మన రాష్ట్రంలో కానీ మన పక్క రాష్ట్రాల్లో కూడా ఎన్నో చూస్తున్నాం మనం రెగ్యులర్గా, మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా. సో ఇక్కడ ఏంటంటే ఈ 2 ప్రాజెక్టులు ఏదైతే ఉందో, మెట్రోది అయితే నేను లోకడ మీ దగ్గర జరిగిన ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పడం జరిగింది, రాయదుర్గం టు ఎయిర్పోర్ట్ అనేది టికెట్ వైబిలిటీ అంతగా ఆ ప్రాజెక్ట్కి వర్కౌట్ కాదు. అంటే చాలామంది ఈ సైడ్ ఉన్న వాళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్కి కార్లు ఇలాంటి వాహనాలు యూజ్ చేసుకొని వాళ్ళ సొంత వాహనాల్లో వెళ్ళొచ్చే అంత విఐపీలు ఉన్నారు ఈ సైడ్. అదే మీకు ఒక దశాబ్దం క్రితం ఓవరాల్ రింగ్ రోడ్డు వచ్చినప్పుడు ఇదే మాట చాలామంది అన్నారు, మనకి వర్కౌట్ అవ్వదు అదే అని చెప్పి. సో మెట్రో ప్రాజెక్ట్ కన్నా వచ్చిన తర్వాత నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో ఎందుకు వర్కౌట్ అవ్వదంటే మీరు ఎందుకు చెప్తారు? ఒకటి, మీకు ప్రజలు ఎటువైపు మనకి ప్రజలు ఎక్కువ నివసిస్తున్నారు, సామాన్య ప్రజలు మిడిల్ క్లాస్ పీపులే మెట్రో వాడతారండి. జూబిలీ హిల్స్, బంజారా హిల్స్లో ఉన్న వాళ్ళు మెట్రో ఎక్కడ. మారుతున్న కాలంతో పాటు ప్రజల్లో మా ఆలోచనలు కూడా మారుతున్నాయి. మీరు ఎందుకు అలా అనుకుంటారంటే మీకు ప్రజలకు ఏది అవసరం, ఎవరు దాన్ని ఉపయోగించుకుంటారు, ఎవరు దాన్ని సద్వినియోగం చేసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు ఎయిర్పోర్ట్కి పుష్పక్ అని చెప్పి ఎయిర్పోర్ట్ బస్సెస్ని స్టార్ట్ చేశారు, ఏసీ బస్సెస్ని. మీరు ఇవాళ చూస్తే వాటి ఆక్యుపెన్సీ ఎంత ఉందండి? చాలా తక్కువ ఉంది. ఎందుకుంది చెప్పండి? ప్రజలు దానికి వాటిలో వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. దానికన్నా అది దృష్టిలో పెట్టుకొని మార్చారా? లేదంటే గత ప్రభుత్వం
లేదండి ఫస్ట్ సైడ్ అసలు భూములు ఉన్నాయని చెప్పి ఆ ప్రాజెక్ట్ అనుకున్న రోజు నుంచి కూడా ఇది వయబిలిటీ కాదు, ఇటంత అవసరం లేదు, ఇదంత అర్జెంటుగా చేయాల్సింది ఇది లేదని నేనే కాదండి, నాలాంటి చాలామంది రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన నిపుణులు ఎంతోమంది కూడా ఈ ప్రాజెక్టు గురించి అది వయబిలిటీ కాదు, దీనివల్ల నష్టం ఎవరికి లాభం ఎవరికి? ఆ ప్రాజెక్ట్ పోవటం వల్ల గవర్నమెంట్కి మాత్రం అంటే ఆ ప్రాజెక్టుకి వాళ్ళు ఖర్చు పెట్టాలనుకుంటున్న డబ్బులతో ఇంకొక 3 ప్రాజెక్టులు పూర్తి చేసుకునే పరిస్థితి వస్తుందండి. గవర్నమెంట్కి ఇది ఖచ్చితంగా లాభం. రెండోది ప్రజలకు ఇంకా ఉపయోగం. ఇప్పుడు కొత్తగా ఎయిర్పోర్ట్కి మళ్ళీ కొత్త కనెక్టివిటీ ప్లాన్ చేశారు కదండి, మీకు అది చాలా బ్యూటిఫుల్గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీకు ఎల్బీ నగర్ అటు సైడ్ నుంచి మనకు వచ్చే ప్రజానికం అంతా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఈ డెఫినెట్గా మెట్రోలో ఎక్కువ ప్రయాణిస్తారు. దానివల్ల మనకి పొల్యూషన్ కానివ్వండి ఇవన్నీ కూడా తగ్గుతుంది. ప్లస్ ప్రభుత్వానికి కూడా టికెట్ రాబడి అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ ప్రపోజ్ చేసినప్పుడు గవర్నమెంట్కి తిరిగి వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ఆ రాబడి కూడా రావాలండి. వచ్చినప్పుడే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి ప్రజా ప్రయోజిత ప్రాజెక్టులు అనేది ఎన్నో తీసుకొస్తారు వాళ్ళు భవిష్యత్తులో. మనకు అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఆ రోజు మీరు గమనిస్తే పాత ప్రభుత్వం ఏమిటంటే వాళ్ళు 8 సంవత్సరాల క్రితం చెప్పారండి మరి ఫార్మాసిటీ. ఈ రోజు మరి ఒక కంపెనీ కూడా అక్కడ ఎందుకు నిర్మించలేకపోయారు, ఎందుకు వాళ్ళు డెవలప్ చేయలేకపోయారు, కేవలం కాగితాలకు ఎందుకు పరిమితం అయింది? మరి నిజంగా వాళ్ళు ఒక దాన్ని ఒక పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు గత ఇంటర్వ్యూల్లో మీరు అదే ప్రభుత్వాన్ని సమర్థిస్తూ కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అవును, ఎందుకంటే వాళ్ళు కొత్తగా స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవాలి, ప్రాజెక్ట్స్ ప్లాన్ చేశారు, తొందరగా ఎగ్జిక్యూట్ చేయాలి, ఇది మంచి ప్రాజెక్టు, వాస్తవంగా ప్రపోజ్ చేసిన ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్టు, కానీ ఆచరణలో వాళ్ళు చేయలేకపోయారు. మేము ఎవరైనా మంచి చేసినప్పుడు వాళ్ళని పొగడాలండి. ఇప్పుడు వాళ్ళు మనకు బంధువులు కాదు, వీళ్ళు మాకేమి శత్రువులు కాదు. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఆ రోజు ఆ ప్రభుత్వం ఆ కుర్చీలో కూర్చున్నటువంటిది ఏ పార్టీ నాయకులైనా ఎవరైనా ప్రజలకు మేలు చేసే విధంగానే వ్యవహరించాలి, ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు తీసుకురావాలి, ప్రజలకి వాళ్ళ రోజువారీ వాళ్ళ జీవనానికి అవసరమయ్యి వాళ్ళు అదే ఇప్పుడు మెట్రో అనేది ఏంటి, మనం ఎక్కువ దూరాన్ని తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో వెళ్ళి రావడానికి ఉపయోగపడే ఒక సాధనం లాంటిది మనకి మెట్రో. సార్, కొత్త ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలపైన మీ రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఎలాంటి చర్చ నడుస్తుంది? ఒకటండి, మీరు అన్నట్టే ఇందాక కొంతమంది ఈ నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ దెబ్బతిందని, రియల్ ఎస్టేట్కి అన్ని ప్రతికూలమని కొంతమంది చెప్తున్నారు. నేనైతే ఒకటి చెప్తాను, వీరు తీసుకున్న నిర్ణయాలు కొంతవరకు మంచి నిర్ణయాలే. ఎందుకంటే మెట్రో మేము అందరూ అనుకున్నదే, అది కరెక్ట్ కాదని. వాళ్ళు ఇప్పుడు ప్రపోజ్ చేసిన రూట్లన్నీ మాత్రం ఖచ్చితంగా మంచి రూట్లు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రెండోది ఫార్మాకి సంబంధించి అంటారా, ఆయన ఫార్మాసిటీ తీసేయటం అనేది కొంత బాధాకరమైన, ఎందుకంటే కొన్ని లక్షల మంది అక్కడ పక్కన కొనుక్కున్నారు కాబట్టి. కానీ సైమల్టేనియస్గా ఆయన అక్కడ ఒక స్మార్ట్ సిటీ నిర్మిస్తాను, ఎందుకంటే ఇప్పుడు సిటీలో మనం ఇంకా దీన్ని పెద్దది చేసుకునే స్కోప్ లేదు, సో మనం అక్కడే ఒక సిటీ నిర్మించుకుందాం, ఒక గ్రీన్ సిటీని తయారు చేసుకుందాం అంటున్నారు. కాబట్టి ఆ దిశగా కనుక ఈ ప్రభుత్వం వాళ్ళు చెప్పింది కనుక రేపు ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా కనుక ముందు ప్రభుత్వ సంస్థలు కానివ్వండి వాటిని బయటికి పంపించి, అదే ఇప్పుడు కొంగరకలాన్లో రంగారెడ్డి కలెక్టరేట్ ఇవన్నీ కనుక షిఫ్ట్ చేసినట్టు, సో వీళ్ళు కూడా నిదానంగా ముందు ప్రభుత్వ సంస్థలను అటు పక్కకు మార్చి అక్కడ గవర్నమెంట్కి సంబంధించిన టౌన్షిప్స్ కానివ్వండి ఇలాంటివి ప్లాన్ చేసి కొంత ఎంకరేజ్మెంట్, మౌలిక వసతులు ఇవన్నీ కనుక సృష్టిస్తే డెఫినెట్గా భవిష్యత్తులో ఈ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. వీళ్ళు కూడా వాళ్ళలాగే కనుక కాగితాలకే ఇవన్నీ కనుక పరిమితం చేస్తే మాత్రం ఈ సేమ్ మళ్ళీ ప్రజలు వారిని ఎలా తిరస్కరించారో ఒక రోజు వస్తుంది మళ్ళీ ఎలక్షన్ అనే ఆ రోజే ప్రజల ఓటు హక్కు వినియోగించుకొని వాళ్ళ ఓటుతో మళ్ళీ వీళ్ళని కూడా ఖచ్చితంగా తిరస్కరిస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం. అంటే ప్రజల్లో కావచ్చు, రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఒక అపోహ ఉందో, అది అపోహ అన్న నిజమో ప్రచారం అయితే నడుస్తుంది. ఫార్మాసిటీ ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోతుంది, యూపీ వెళ్తుంది అని చెప్పి కూడా ఒక ప్రచారం నడుస్తుంది. అది నిజమా అబద్ధమా? యూపీ గవర్నమెంట్ యోగి ఆదిత్య గారు ఇక్కడి నుంచి దాన్ని తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా ఒక సమాచారం ఉంది. సో అది ఎంతవరకు నిజం అంటే మీరు ఏం చెప్తారు? ఒకటి, ఫార్మాసిటీ ఇక్కడి నుంచి తరలిపోతుంది అనేది తప్పండి. గవర్నమెంటు కేవలం భూమి మాత్రమే ఇక్కడ ఉంది ఫార్మాసిటీ నిర్మించుకోవటానికి అన్న ప్రాంతాన్ని ఇక్కడ కాదు ఇంకొక చోట మేము వాటిని దశల వారీగా 1 కాదు 10 చోట్ల విస్తరిస్తాం అని మాత్రమే మార్పు చేశారు. రెండోది, మీరు అన్నట్టు యూపీ తరలి వెళ్ళిపోతుంది అనేది మాత్రం రాంగ్ అండి. యూపీలో కూడా ఫార్మాసిటీకి సంబంధించినటువంటి ఒక హబ్ అనేది
తయారు చేయబోతున్నారు. అక్కడ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో నేనున్న మాట కాదు, ఇది బయట జరుగుతున్న చర్చలో భాగంగా ఇది ఒకటి. లేదండి, అక్కడ గవర్నమెంట్ కూడా, ఎందుకంటే మన కోవిడ్ తర్వాత అందరూ చూసారు కదండి దీని ఆవశ్యకత ఎంత ఉందో. ఫార్మాసిటీ కానివ్వండి, ఫార్మా కంపెనీస్ కానివ్వండి, ఎంత అవసరాలు ఉన్నాయో కోవిడ్ తర్వాత అందరికీ తెలుసు. సో ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ కూడా ఏంటంటే కొత్తగా మనం కూడా ఇట్లా ఒక ఎస్సీజెడ్, ఫార్మాకి సంబంధించిన ఒక ఎస్సీజెడ్ నిర్మిస్తే బాగుంటుంది, మనకు కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మన ప్రజలకు కల్పించుకోవచ్చు అని వాళ్ళు కూడా ఏంటంటే కొన్ని కంపెనీలని ప్లాన్ చేసి అక్కడ ఒక 5,000 ఎకరాల్లో ఒక ఫార్మాకి సంబంధించిన ఒక ఎస్సీజెడ్ తయారు చేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేగాని హైదరాబాద్లో ఆల్రెడీ ఫార్మాసిటీలో ఇక్కడ ఎంఓయూ చేసుకున్న కంపెనీలను తీసుకెళ్ళిపోవడం అలాంటి పరిస్థితి కాదండి. ఇక్కడ వాస్తవంగా అలాంటివి జరగలేదండి. జరిగినట్టయితే ఈ పాటికి కొంత ఫార్మాసిటీలో అడుగులు పడేయండి. అంటే కొన్ని కంపెనీలు కొంత నిర్మాణ దశలో కానివ్వండి, ప్రారంభ దశలో కానీ అలా ఉండేది. వాస్తవం ఏంటంటే గవర్నమెంట్ దీన్ని అంతగా, అంటే వాళ్ళు స్టార్టింగ్లో వాళ్ళు అనుకున్న దాన్ని ఎగ్జిక్యూషన్లో చేయలేపారు. వీళ్ళు ఏం చేశారంటే పూర్తి స్థాయి వీళ్ళ దగ్గర ఉన్న నిధులన్నింటిని కూడా కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టులకి వీటికే పరిమితం చేశారు. దానివల్లే ఈ కొన్ని ఇప్పుడు ఏదైతే వర్క్స్ ఉన్నాయో ఇవన్నీ పెండింగ్ పడిపోయినాయండి. జరిగిన డ్రాబ్యాక్ కదండి. సో రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ పుంజుకునే అవకాశం ఉందా? హైదరాబాద్ కంప్లీట్ 360 డిగ్రీస్లో సమానంగా అభివృద్ధి జరిగే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ లుక్ ఈస్ట్ పేరుతోటి అటు సైడ్ కూడా డెవలప్ చేయాలని చెప్పి కొత్త ప్రణాళికలుగా తీసుకుని వచ్చారు. ఎందుకంటే గత 2 దశాబ్దాల నుంచి మనం కానీ పరిశీలించామంటే దాదాపు అంతా వెస్ట్ సైడే ఇన్వెస్ట్ చేశారు, ఈస్ట్ వైపుని కొద్దిగా మర్చిపోయారండి, విజయవాడ కావచ్చు ఈ చుట్టుపక్కల. సో కొత్త గవర్నమెంట్ ఏంటంటే అటువైపు కూడా మనం అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ముందుకెళ్తుంది. అసలు ఈస్ట్ వైపు కానీ ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందా? ఎందుకు లుక్ ఈస్ట్ అండ్ పేరుతోటి కొత్త ప్రభుత్వం అటువైపు చూస్తుంది? ఒకటండి, గవర్నమెంట్ ఎవరున్నా సరే వాళ్ళు కూడా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నిస్తారు. ముందుకు తీసుకెళ్ళినప్పుడే వాళ్ళకు కూడా ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ రంగం నుంచి కూడా కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి వస్తాయి. అవి వచ్చినప్పుడే వీళ్ళు ప్రకటిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి ఇవన్నిటిని కూడా సకాలంలో ప్రజలకు ఇవ్వగలుగుతారు. ఫస్ట్ పాయింట్. రెండోది, మీరు కనుక గమనిస్తే ప్రభుత్వం ఇక్కడ మొన్న ఈ మధ్య మారింది, గట్టిగా 2 నెలలు కూడా కాలేదు. వాళ్ళు మన కేసీఆర్ గారిలో కూడా ఒక 6 నెలల ముందు గవర్నమెంట్ రద్దు చేసి అప్పుడు ఎలక్షన్కి వెళ్ళారు. దానివల్ల ఏంటంటే మనకి అసెంబ్లీ ఎన్నికలు ముందు వచ్చినాయి, పార్లమెంట్ ఎన్నికలు కొంచెం 4 నెలలు లేట్గా వస్తున్నాయి. యాక్చువల్గా ఏంటంటే 2 కలిపి రావాలి మనకి. సో దానివల్ల ఏమైందంటే ఇప్పుడు మనకి ఇంకొకసారి ఎలక్షన్ ఉంది, ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్. దానివల్ల కూడా ఏంటంటే మార్కెట్లో ఏంటంటే కొంచెం అనిస్థితి ఉంది. ఎందుకంటే మొన్నే గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళకి ఇప్పుడు వెంటనే ఎన్నికలు ఉన్నాయి. సో దీని గురించే వాళ్ళు కూడా ఎన్నికలను బేస్ చేసుకొని అసలు ఇప్పుడు ఏంటి, వాళ్ళు ఏదో మనకు ఒక 6 గ్యారెంటీలని సంక్షేమ పథకాలు ప్రకటించారు కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే ఆ దిశగా ముందు ప్రజల్లో ఆ నమ్మకాన్ని మేము ఈ ప్రామిస్ చేశాం కదా మీకు ఇస్తున్నాము అని ఒక భరోసా కల్పించి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళి ఓటు అడగాలి కాబట్టి వాళ్ళు ఆ దిశగా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా మీకు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత డెఫినెట్గా మీకు హైదరాబాద్లో అభివృద్ధి బాగుంటుంది. సెంట్రల్లో కనుక మళ్ళీ కాంగ్రెస్ వస్తే కనుక అక్కడ కూడా మరిన్ని నిధులు తెచ్చుకునే అవకాశం కూడా వీళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు ఉంది, సెంట్రల్ గవర్నమెంటే పూర్తి స్థాయి నిధులతో దాన్ని నిర్మించాలి. ఇంతకుముందు గవర్నమెంట్కి బీజేపీకి కొన్ని వాళ్ళ మధ్య సత్సంబంధాలు లేక తమ సొంత నిధులతోటే కంప్లీట్ చేస్తారు. లేదు, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు అండి. ఆల్రెడీ మన మోడీ గారి దగ్గరికి వెళ్ళొచ్చారు, మన రోడ్లు భవనాల శాఖ మంత్రి ఆయన్ని కలిసారు, నితిన్ గడ్కరీ గారిని. ఆయన పూర్తిగా చెప్పారు కదా, పూర్తిగా మా నిధులతోనే దీన్ని నిర్మిస్తున్నాం, పూర్తిగా వాళ్ళ నిధులతోనేనండి, స్టేట్ గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు. అంతకుముందు ఏంటంటే రూట్ క్లియరెన్స్ అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని భవనాలు కానివ్వండి, కరెంట్ స్తంభాలు కానివ్వండి, చిన్న ఏమన్నా రిమూవ్ చేయాల్సినవి ఉంటే వాటికి సంబంధించిన ఖర్చు విషయంలో పాత బీఆర్ఎస్ గవర్నమెంట్కి మన బీజేపీ గవర్నమెంట్కి కొంత సమాచార లోపం ఉంది. దాన్ని మనం పరిష్కరించుకున్నారు. ఇప్పుడు కొంచెం స్పీడ్ అయ్యే అవకాశం ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏంటంటే మరిన్ని నిధులు తెచ్చుకోగలిగిన అవకాశం ఉంటుంది. అక్కడ కూడా కేంద్రంలో కనుక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనకి జాతీయ పార్టీల వల్ల ఒక్కోసారి ప్రయోజనాలు అయ్యారండి. ఇప్పుడు కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ కాబట్టి అక్కడ కనుక రేపు వాళ్ళు వచ్చారనుకోండి, డెఫినెట్గా వాళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రం ప్లస్ సౌత్లో వాళ్ళకి కొంచెం ఇది ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది వాళ్ళే, ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ ప్రజెన్స్ అనేది స్ట్రాంగ్గా నిలబడే విధంగానే వాళ్ళు కూడా ప్లాన్ చేస్తారండి. ఈ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా ఒకటేనండి, అభివృద్ధి. ఇవాళ ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు, కేవలం సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధి కావాలి. అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీరు ఇందాక అన్నారు లుక్ ఈస్ట్ అన్నారు, లుక్ ఈస్టే కదండి,
మీరు ఇటు బెంగళూరు హైవే చూసినా కూడా మొన్న వేరే ఒక మిత్రుడు చెప్పారు, బెంగళూరు హైవే ఇప్పుడు మీకు బెంగళూరు కానివ్వండి అటు, ఎందుకంటే అక్కడ కూడా కర్ణాటక గవర్నమెంట్ ఉంది, సో ఇటు మనకి శంషాబాద్ ఉంది కదా, ఇదంతా ఇండస్ట్రియల్ కారిడార్ అయిపోయిందంట కదా అని అడిగారు. నిజమే అవ్వచ్చు, ఎందుకంటే మనకు అనంతపురం ఇవన్నీ కియా కానివ్వండి ఇవంతా ఇండస్ట్రీస్ కదా. సో ఆ దిశగా రేపు ఏంటంటే ఇండస్ట్రియల్ కారిడార్గా డెవలప్ చేస్తే మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజు చెన్నై అంతా ఇండస్ట్రీస్ బేస్డ్ కదండి, ఎంత డెవలప్ అయింది, కొన్ని లక్షల మంది ఉద్యోగాలు అక్కడ ఎన్ని కంపెనీలు ఉన్నాయి. సో డెఫినెట్గా ఏంటంటే భవిష్యత్తులో మీకు ఈస్ట్ వైపు కానివ్వండి ఎనీ డైరెక్షన్ ఆఫ్ హైదరాబాద్ మీకు రియల్ ఎస్టేట్ రంగం మాత్రం చాలా అద్భుత ఫలితాలు ఇస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ ఎలక్షన్స్ ఇవన్నీ ఏంటంటే మీకు టెంపరీ, వీటి వల్ల ఏంటంటే మార్కెట్లో భయంకరమైనటువంటి కరెక్షన్స్ అయితే మాత్రం రావు, స్తబ్దత. ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు కొంచెం స్తబ్దత ఉంటుంది, ఆ స్తబ్దత ఇప్పుడు నడుస్తుంది అంతే. రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ యథామామూలుగా మార్కెట్స్ అనేవి స్లోగా పికప్ అవుతాయి. ఈ గవర్నమెంట్ కూడా వాళ్ళ పరిపాలన పూర్తి స్థాయిలో ప్రజలకి చూపిస్తారు. వాళ్ళు చేయాల్సిన యాక్టివిటీస్ కానివ్వండి, ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఎక్కడ దాకా రీజనల్ రింగ్ రోడ్ 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాను నిన్న రేవంత్ రెడ్డి గారు నిన్నే చెప్పారు మనకి. సో లుక్ ఈస్ట్ అన్నారు, సరే మీరు లుక్ ఈస్ట్ గురించి ఇంతవరకు చెప్పారు. సో విజయవాడ కానీ లేకుంటే ఈస్ట్ వైపు కానీ ఇంత నిర్లక్ష్యం వెనక కారణం ఏంటి రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నామంటే? నిర్లక్ష్యం ఎక్కడా లేదండి. మరి ఎందుకు అసలు ఏదన్నా హైదరాబాద్ డెవలప్మెంట్ అంటే మీరు 2004 నుంచి మనం చూసుకున్నామంటే విజయవాడ హైవే మొత్తం అసలు ఫస్ట్ డెవలప్ అవ్వాల్సిన ప్లేసే ఇప్పుడు పూర్తిగా వెనకబడి ఉంది. చాలామంది ఇన్వెస్టర్స్ కూడా ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే విజయవాడ వైపు ఇన్వెస్ట్ చేయొచ్చా, కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, విజయవాడ వైపు ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఫ్యూచర్ అని చెప్పి కూడా చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. మీకు ఒకటేనండి, గత ప్రభుత్వం అని కాదు ఇంకోళ్ళ నిర్లక్ష్యం అని ఏం లేదండి. యాక్చువల్గా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో విజయవాడ రూట్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని చాలా ఊహాగానాలు జరిగినాయి. అయితే అది శంషాబాద్ దగ్గర రావడం జరిగింది. ఇటు శ్రీశైలం రోడ్డుకి అటు బెంగళూరు హైవేకి మధ్యలో వచ్చింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, కనెక్టివిటీస్ని దృష్టిలో పెట్టుకొని అది అటు విజయవాడ హైవే అయితే అది కొంచెం దూరం అవుతుంది, ఇదైతే కొంచెం బెటర్గా ఉంటుందని ఆ రోజు ఉన్నటువంటి అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం కానివ్వండి, ఇన్పుట్స్ వల్ల కానివ్వండి, ఆ రోజు ఆ విధంగా డెసిషన్ తీసుకొని ఇక్కడ చేయటం జరిగింది. ఫస్ట్ పాయింట్. సో ఎప్పుడైతే అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుందని ఊహాగానాల మధ్య కొంతమంది ఏదైతే మన ప్లానింగ్స్ ఉంటాయి కదండి, ఆ ప్రాజెక్ట్ ఎప్పుడైతే ఇటు వచ్చిందో, సో విజయవాడ హైవేలో రావాల్సిన ప్రాజెక్ట్ ఇటు పోయింది కాబట్టి మనకి డెవలప్మెంట్ ఇటు ఎక్కువ ఉండదు అనేటువంటివి ఒక ప్రజల్లో అదొక అపనమ్మకం అనేది పడిపోయింది. కానీ మీరు విజయవాడ హైవేలో చూస్తే రకరకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అక్కడ కూడా చిన్న ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయి. రెండోది మీకు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అటు కనెక్ట్ అవుతుంది. తర్వాత రామోజీ ఫిలిం సిటీ పరంగా ఒక టూర్ మన ఈ సినిమా షూటింగ్స్కి ఏంది వీటన్నిటికి సంబంధించి అది చాలా సక్సెస్ అయింది. ఆ పక్క ఇంకా గవర్నమెంట్కి చాలా ల్యాండ్స్ కూడా ఉన్నాయండి. భవిష్యత్తులో అటు సైడ్ కూడా ఒక ప్లాస్టిక్ పార్క్ కానివ్వండి ఇలాంటివి కొన్ని రాబోతున్నాయి. సో డెఫినెట్గా అటువైపు కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఒకటి ఆశించిన స్థాయిలో ఆ పక్క గ్రోత్ లేదన్నారు. నన్ను అడిగితే విజయవాడ హైవేలో అసలు ఎటు లేని అంత గ్రోత్ ఎప్పుడో వచ్చిందండి. శ్రీశైలం హైవే కానీ, బెంగళూరు హైవే కానివ్వండి, లేకపోతే ఇటు సాగర్ హైవే కానివ్వండి, ఇటువైపు ఎటు లేని గ్రోత్ విజయవాడ హైవేలో ఎప్పుడో వచ్చింది. ఆ తర్వాత అది ఆగిందండి, అక్కడ ఆగింది, కొంత కరెక్షన్ వచ్చి అక్కడ ఆగింది. ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఇటు వచ్చినాయో ఇటు బెంగళూరు హైవే కానివ్వండి, శ్రీశైలం హైవేలో కానివ్వండి ఈ డెవలప్మెంటు ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. మరి ఇప్పుడు ఈ విజయవాడ హైవే వైపు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు మీరు? చేసుకోవచ్చండి, ఇబ్బంది. ఎలా ఉన్నాయి రేట్లు, ఎలా ఉన్నాయి సార్? రకరకాలుగా ఉన్నాయండి, లొకేషన్ బట్టి. మీకు ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ ఉంది, ఆ పరిసరాల్లో మీకు గజం ఒక 20 నుంచి 25,000 దాకా ఉంది. ఇంకా ముందుకెళ్తే కొంచెం తగ్గుతుంది. అట్లా రకరకాలు ఉన్నాయి. మీకు చోటుప్పల వరకు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి, ఎటువంటి ఇబ్బంది లేదు. సరే, ఎన్ఆర్ఎల్ కావచ్చు, లోకల్ పీపుల్ కావచ్చు, లేదంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, చాలామంది హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేశారు. మార్కెట్ కొంత డల్గా నడుస్తుందని ఒక ప్రచారం నడుస్తుంది. మరి ఇప్పుడు పెట్టుబడులు పెట్టిన పరిస్థితి ఏంటని చెప్పి చాలామంది ఒక ఆలోచనలో పడ్డారు. సో ఎంతకాలం వెయిట్ చేయాలి ఈ స్తబ్దత నుంచి బయటికి పడటానికి? ఒకటండి, మీరు లాస్ట్ ఒక 2 years చూస్తే హైదరాబాద్ మార్కెట్ 3 times పెరిగింది లాస్ట్ 2 yearsలోనే. మరి అంత గ్రోత్ వచ్చిందిగా, మరి దానికి సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలిగా. ఇవాళ మార్కెట్ 6 నెలలు కొంచెం స్తబ్దతగా ఉంటే ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, ఏంటి పరిస్థితి అని చెప్పి ఇలా ప్రజలు రకరకాలుగా ఇదవుతున్నారే. మరి మొన్న కేవలం 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వ్యవధిలో మన రూపాయి కాస్త 3 నుంచి 4 రూపాయలుగా మారింది.
అంత గ్రోత్ కనబడింది. సో మా రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఈ హెచ్చు తగ్గులు అనేవి సహజం. ఇప్పుడు మార్కెట్ పడలేదండి, స్తబ్దతగా ఉంది, మార్కెట్ ఆగింది గవర్నమెంట్ మారటం వల్ల. 10 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ మారింది కాబట్టే మీకు ఇవాళ ఇన్ని క్వశ్చన్స్, ఇన్ని డౌట్స్ వస్తున్నాయి ప్రజలకి. నేనేమంటున్నానంటే హైదరాబాద్ మార్కెట్లోకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, మార్కెట్ పడలేదు, పడదు, స్తబ్దతగా ఉంది అంతే. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా హైదరాబాద్లో అభివృద్ధిగా భాగస్వాములు అయ్యి ఇంకా కొత్తగా కాంపిటీషన్ తీసుకురావడం కానివ్వండి, కొత్తగా వ్యాపార సంస్థలని ఎంకరేజ్ చేయడం కానివ్వండి, కొత్త ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, వీటన్నిటిని ఎంకరేజ్ చేస్తారు. ఫార్మా విలేజ్కి సంబంధించి కూడా చాలా స్పీడ్గా నిన్న అనౌన్స్ చేశారు. సో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ మార్క్ అనేది హైదరాబాద్లో చూపించుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ ఎవరూ వెనక్కిపోరండి. హైదరాబాదు నెక్స్ట్ రానున్న 5 నుంచి 10 ఏళ్లలో హైదరాబాద్ తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటుందండి. ఆల్రెడీ హైదరాబాద్కి అనేది ఒక బ్రాండ్ ఉంది, అది ఎప్పుడు ఇంక వెనక్కిపోయే పరిస్థితి లేదండి. ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీ, సో ఇప్పుడు ఎలా ఉన్నాయి ప్రైజెస్, రేట్లు? సో సేమ్ అవి కూడా కొంత ప్రతికూల వాతావరణం ఎదుర్కొంటున్నాయి ఖచ్చితంగా అండి. ప్రజెంట్ ఓపెన్ ప్లాట్స్ మార్కెటే కాదు, మనకి అపార్ట్మెంట్స్ కానివ్వండి, గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, విల్లా ప్రాజెక్ట్స్ అన్నిట్లో కూడా సేల్స్ అనేది కొంచెం మందంగా ఉంది. బాగా అంటే మార్కెట్. కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి వెళ్ళినప్పుడు, రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కూర్చొని చూసినప్పుడైతే కొంత ప్రతికూలంగానే ఉంది అనిపిస్తుంది అక్కడ పరిస్థితి. మార్కెట్ ప్రతికూలంగానే ఉంది సార్, నేనే చెప్తాను మీకు నెక్స్ట్ ఈ 6 months ఇంతే ఉంటుందండి. ఈ ఎలక్షన్స్ అయిపోయి కొంచెం గవర్నమెంట్ వాళ్ళ రెగ్యులర్ వర్క్ మోడ్లోకి వెళ్ళిపోయేదాకా మాత్రం మార్కెట్లో ఈ ప్రతికూలత అయితే ఉంటుంది అన్నిట్లో. అంటే అది ఓపెన్ ప్లాట్స్ అని కాదు, అపార్ట్మెంట్స్ కాదు, విల్లాస్ కాదు, అందరికీ ప్రతి బిజినెస్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ వాళ్ళకి కొంత డౌన్ ట్రెండ్ అయితే ఇప్పుడు నడుస్తుంది. ఎందుకంటే పక్క రాష్ట్రం ఆంధ్రాలో కూడా రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. సో సెటిలర్స్ ఏంటంటే కొంచెం వస్తున్నారు. ఒక 10 సంవత్సరాల తర్వాత కొంత ప్రతికూల, మరీ అంత కాదు, కొంత ప్రతికూల వాతావరణం రియల్ ఎస్టేట్ మీద కనపడుతుంది. అయితే రేపు పార్లమెంట్ ఎలక్షన్తో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. గత 6-7 నెలల నుంచి కానీ ఒకసారి మనం పరిశీలించామంటే అమరావతిలో కూడా రేట్లు పెరిగాయి. చాలామంది ఇన్వెస్టర్స్ అమరావతిలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. దాదాపు గజం 35,000 నుంచి అట్లా పలుకుతున్నాయని చెప్పి మనకి వినిపిస్తున్న మాట. సో అక్కడ ఏ గవర్నమెంట్ వస్తుందని మనం రేపు ఎలక్షన్ అయిపోయే వరకు చెప్పలేము, ఎందుకంటే పోటాపోటీగా అక్కడ నడుస్తూ ఉంది. కానీ ఒకవేళ అనుకున్న విధంగా అక్కడికైనా జరిగితే ఓ రకంగా ఉంటుంది, లేదు పరిస్థితులు తారుమారైతే రేపు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది అమరావతి? ఒకటండి, మీరు ఆంధ్రప్రదేశ్లో కనుక చూస్తే 4.5 సంవత్సరాల తర్వాత ఈరోజు అక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒక 10 to 20% కదలికి వచ్చింది. 4.5 సంవత్సరాల తర్వాత 10 to 20% మార్కెట్లో కదలికి వచ్చింది. అక్కడ ఏదో ప్రభుత్వం మారిపోతుందని ఇలా రకరకాల ఊహాగానాల మధ్య ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడి ప్రభుత్వం మారిద్ది, ఇప్పుడు మనం కొనుక్కుందాం, పెరుగుతాయి అని ఒక నమ్మకం వచ్చి ఇప్పుడు అక్కడ మార్కెట్లో కదలికి వచ్చింది. 4.5 సంవత్సరాలు అక్కడ అసలు ఏమీ లేదండి. సార్ ఆ ఒక్క పక్కన పెట్టిన రీసెంట్గా మీరు విజయవాడ, గుంటూరు కూడా విజిట్ చేసి వచ్చారు. ఏంటి సార్ అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? సో మీరు మధ్యలో కదిలిస్తూ ఉంటారు ఏమన్నా, సో వాళ్ళు ఏమంటున్నారు అసలుకి అంటే రియల్ ఎస్టేట్ గురించి? ఆ ప్రాంతం విజయవాడ కావచ్చు, గుంటూరు, ఆ ప్రాంతం అసలు ప్రజలు ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో గవర్నమెంట్ మారుతుందన్న ఒక నమ్మకంతో కొత్తగా 4 సంవత్సరాల నుంచి ఏమి పెద్ద పెట్టుబడులు ఏమి పెట్టలేదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అక్కడ ఏదైనా రాజధానిలో కొంత ఏదైనా పెట్టుబడులు పెట్టుకుంటే రేపు ఈ కొత్త గవర్నమెంట్ అంటే ఎవరైతే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు రాజధానిలో ఈ మాస్టర్ ప్లాన్లు ఇవన్నీ ప్లాన్ చేశారో ఆ గవర్నమెంట్ వస్తే డెఫినెట్గా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి ఆ దిశగా చూస్తున్నారు. కాబట్టి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఏది ఈ బిల్డర్స్ కానివ్వండి, మన ప్లాటింగ్ చేసేటువంటి సంస్థలు కొన్ని ఇప్పుడు మళ్ళీ అక్కడ కొత్తగా ప్లాట్లు వేయడానికి కానివ్వండి, ఈ అపార్ట్మెంట్స్ కానివ్వండి, విల్లాస్ గురించి కానివ్వండి కొత్తగా ప్లాన్ చేయడానికి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అక్కడ మార్కెట్లో కూడా వాస్తవం కూడా కొంత కదలిక అయితే వచ్చింది, ట్రేడింగ్ జరుగుతుంది. సో మరి ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్? డెఫినెట్గా కొంత ప్రభావం చూపిస్తుందండి. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ మారితే మాత్రం హైదరాబాద్ మీద ఒక 1 year మాత్రం ఆంధ్ర రియల్ ఎస్టేట్ సంబంధించిన ప్రభావం ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కువ శాతం పెట్టుబడులు పెట్టేది సెటిలర్స్ అని ఎన్ఆర్ఐస్. సో వీళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు అక్కడ మార్కెట్లో కొంత కదలికి వచ్చిందో ఆ దిశగా కూడా అటువైపు కూడా ఒక వైపు చూస్తారుగా. సార్ మనం అమరావతికి వెళ్తామంటే గతంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనం చూస్తున్నాము. రేపు కొత్తగా ఇన్వెస్ట్ చేయాలంటే కొంత భయపడే వాతావరణం కూడా అక్కడ కనిపిస్తుంది. సో దీనివల్ల హైదరాబాద్ మార్కెట్కి ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పి కొంతమంది నిపుణులు అంటున్నారు. అవును, హైదరాబాద్ మీకు ఇందాక కూడా నేను చెప్పినది ఈ 5-6 నెలలు స్తబ్దతే తప్పితే హైదరాబాద్ మార్కెట్కి ఎటువంటి ఇబ్బంది లేదు. వేరేస్ ఆంధ్రాలో ఇప్పుడు అక్కడ ప్రభుత్వం మారితే
రియల్ ఎస్టేట్ అక్కడ ఆగిపోయి పూర్తి స్థాయిలో ఆగిపోయి చల్లా చెదరైనటువంటి రియల్ ఎస్టేట్ మార్కెట్లో కదలికి వస్తుందండి. అంతే. అంతేగాని అక్కడ అద్భుతాలు జరిగిపోతే హైదరాబాద్ మార్కెట్ అంతా కొలాప్స్ అయిద్దని కాదండి. హైదరాబాద్ మార్కెట్కి ఎటువంటి డోకా లేదు. ఎవరు వచ్చినా సరే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారైనా రేపు ఇంకొకళ్ళైనా ఎవరైనా ఈ అభివృద్ధిలో భాగస్వాములై వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కొత్త పాలసీలు, కొత్త డెసిషన్స్, కొత్త ప్రాజెక్ట్స్, కొత్త ఇండస్ట్రీస్ తీసుకొచ్చి దీన్ని ఇలా ఇంకా డెవలప్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళడం తప్పితే దీన్ని ఇక్కడ కొత్తగా వీళ్ళు పాడు చేసేది ఏమి లేదు. అక్కడంటే వాళ్ళు ఏదో రాజధానులు ఇవన్నీ సంబంధించి అవి వాళ్ళు ఒకటి అనుకున్న దాన్ని మూడు అనుకొని కోర్టు కేసులు అయ్యి ఏమీ చేయకుండా కేవలం సంక్షేమ పథకాల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా జీరో అయిపోవడం వల్ల ఏంటంటే అక్కడ పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ స్తంభించిపోయింది. ఆర్ఓఐ అంటే ఏంటి అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో ప్రశ్నలో అదే ఉంది కాబట్టి సో నిజంగానే ఆ విధంగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కొన్ని టిప్స్ అని మీరు చెప్పగలరు? ఏమీ లేదండి. రియల్ ఎస్టేట్లో ముఖ్యంగా ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోండి. 5 నుంచి 10 సంవత్సరాలు మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే అప్కమింగ్ ఏరియాస్లో అంటే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో కనుక మీరు కనుక కొనుక్కోగలిగితే సౌత్ అయినా, ఈస్ట్ అయినా, వెస్ట్ అయినా, నార్త్ అయినా ఎనీ డైరెక్షన్ డెఫినెట్గా మార్కెట్ బాగుంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు అనుకున్నట్టు సత్ఫలితాలను ఇస్తుంది. అంటే మనం ఇంత ఆశించాం కదా, మనకి ఇంత రాలేదు కదా అనే మీకు ఆ నిరాశ కూడా ఉండదు. ఏదైనా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అని ఒక టైం పెట్టుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ షార్ట్ టర్మ్లో మనం అనుకున్న విధంగా గవర్నమెంట్ పాలసీస్ ఏమైనా లేట్ అయినా, కొత్తగా ఇక్కడ రాబోతున్న ఇండస్ట్రీస్ ఏమైనా జరగకపోయినా ఇలా అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఆశించిన ఫలితాలు రావు. అప్పుడు మనకి డెఫినెట్గా నిరాశ ఉంటుంది. సో నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, ఏటైనా రియల్ ఎస్టేట్లో మాత్రం మీకు ఇది స్టాక్ మార్కెట్ లాగా కాదు. ఎవ్రీడే పెరగాలంటే పెరగదు, పెరుగుతుంది. ఒక్కోసారి అలాంటి జాక్పాట్ కూడా మనకు తగలొచ్చు. కానీ ఇప్పుడు లాస్ట్ 1.5 year మన హైదరాబాద్లో చూసింది జాక్పాటే. ఒక విధంగా రూపాయి పెట్టిన వాళ్ళకి 4 రూపాయలు, రూపాయి పెట్టిన వాళ్ళకి 3 రూపాయలు రిటర్న్స్ అనేది ROI విపరీతంగా వచ్చిందండి. 1:3, 1:4. కానీ ఇప్పుడు ఏదైతే ఈ మార్కెట్ ఉందో ఇది కొంచెం స్తబ్దతగా 1:3, మళ్ళీ ఎప్పటికీ వాస్తవంగా మీ దగ్గర డబ్బులు ఉండి అప్పులు చేసి కాదు, డబ్బులు ఉండి కొనుక్కునే వాళ్ళైతే ఈ రోజైనా సరే మీరు ఈస్ట్ సైడ్ కానివ్వండి, సౌత్ సైడ్ కానివ్వండి, మీరు ఈ రోజైనా ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా నెక్స్ట్ 5 సంవత్సరాల్లో మీకు మంచి రిటర్న్స్ అయితే కనపడతాయి. శ్రీకాంత్ గారు ప్రశ్న స్ట్రైట్గా అడుగుతాను. ఒక ఎక్స్ అనే పర్సన్ దగ్గర 50 లక్షల డబ్బులు ఉన్నాయి, ఇంకొక 50 లక్షలు అప్పు తీసుకొని ఒక విల్లానో ఫ్లాటో ఓపెన్ ఫ్లాటో కొనొచ్చా? మీరు ఉండటానికి అవసరం, మీకు ఒక ఇన్కమ్ ఉంది మంత్లీ, మీరు చేసిన అప్పు కట్టుకోవటానికి, నేను ఉండటానికి నాకు సొంత ఇల్లు కావాలి అనుకుంటే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ నేను ఒక 50 లక్షలు నా దగ్గర ఉంది, ఇంకొక 50 లక్షలు నేను అప్పు చేశాను, ఈ 1 కోటి రూపాయలు పెట్టి నేను ప్రాపర్టీ కొన్నా, ఒక 6 నెలల్లో, ఒక సంవత్సరంలో దీన్ని అమ్మేస్తే 1,20,00,000, 1,30,00,000 వస్తుంది అనే ఆశతో మాత్రం కొనకండి, వద్దంటారు. అది కరెక్ట్ కాదు. సో హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్డు దాని గురించి అప్పట్లో పెద్ద చర్చ లేదు. అవుటర్ రింగ్ రోడ్ గురించి ప్రస్తావన అయితే మొత్తం అటు అధికార పక్షం, ప్రతిపక్షం, ప్రజలు దాని గురించి పెద్ద ఎత్తున చర్చ అయితే నడిచింది. అసలు అంత దూరం ఎవరు వెళ్తారు, అవుటర్ రింగ్ రోడ్ అంటే అసలు మనకి అటు ఏం పని ఉంటుందని చెప్పి చాలామంది మాట్లాడారు. ఈరోజు అవుటర్ రింగ్ రోడ్ ఎంత బిజీ అయిపోయిందో మనం చూసాం, చుట్టూ 153 కిలోమీటర్లు. సో ఇప్పుడు ఆ రోడ్డు కూడా సరిపోక మనం రీజనల్ రింగ్ రోడ్ అని మనం ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం. దాదాపు 320 కిలోమీటర్ల పరిధిలో ఈ రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది అంటున్నారు. సో ఒకవేళ మనం ఆ రోజు చాలామంది ఏంటంటే దూరము, ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ఈరోజు చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు. సో కొత్తగా ఇప్పుడు ఇక్కడ కొనలేని వాళ్ళందరూ రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయొచ్చా? సో ఒక 5-10 సంవత్సరాల్లో అదంతా ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోతే వీళ్ళు అనుకున్న రేట్లు కానీ అక్కడ వస్తే మళ్ళీ మన అక్కడ ఎందుకు కొనలేదు అనే బాధపడే రోజులు ఏమైనా ఉంటాయి? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తుందని మనందరికీ తెలిసి ఇది అంతా ఓపెన్ న్యూస్. రెండోది, మీరు ఇందాక చెప్పినట్టు అవుటర్ రింగ్ రోడ్ లోగడ దాని మీద అవగాహన లేక దానివల్ల మనకేంటి ఉపయోగం అని ఎంతోమంది, అంటే 180% మంది ప్రజలు దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించాలా. డబ్బులు ఉండి కూడా కొనుక్కోలేని వాళ్ళు, డబ్బులు ఉండి కూడా కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మీకు అదే చెప్తున్నా, అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి 30 కిలోమీటర్ల పరిధిలో ఫ్యూచర్ మీకు గోల్డ్ అవ్వబోతుంది. HMDA 2050 మాస్టర్ ప్లాన్ రెడీ చేయబోతున్నారు. రేవంత్ రెడ్డి గారు అఫీషియల్గా చెప్పారు, ప్లాన్ కూడా రెడీ చేయబోతున్నారు, త్వరలో రాబోతుంది. సో అప్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు మొత్తాన్ని HMDA పరిధిలోకి తేబోతున్నారు. అది HMDA పరిధిలోకి వస్తుందంటేనే దాని ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా
డబ్బులు ఉంటే మాత్రం మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కానీ, మీ రిటైర్మెంట్ లైఫ్ కానివ్వండి, లేదా మన ఓల్డ్ ఏజ్ లైఫ్ని దృష్టిలో పెట్టుకొని వాటెవర్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని కనుక కొనుక్కుంటే మనకు డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో కొంతమంది వరంగల్ హైవే వైపు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. సో వరంగల్ హైవే ఎలా ఉంది సార్ అటు సైడ్? అటు కూడా బాగానే ఉంటుందండి. అంటే ఈరోజు యాక్చువల్గా ప్రజెంట్ ఈరోజు మనం మాట్లాడుకుంటే పూర్తిగా హైదరాబాద్ ఆల్ డైరెక్షన్ స్తబ్దతగా ఉంది. రేపు మార్కెట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత స్లోగా పికప్ అవుతుంది. ఆటోమేటిక్గా అన్ని వైపులా మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. ఎన్ఆర్ఐల పెట్టుబడి ఎలా ఉంది సార్ ప్రెసెంట్? ఎన్ఆర్ఐలు అందరూ కొంచెం హోల్డ్లో ఉన్నారండి. ఎలక్షన్స్ కదండి, సో ఈ టైంలో అందరూ హోల్డ్లో ఉంటారండి. ఎన్ఆర్ఐస్ కానివ్వండి, సెటిల్స్ కానివ్వండి, అందరూ వేచి చూసే దూరంలో ఉంటారు. సో అంత బాగుంది కానీ మొత్తం ఇండియా కావచ్చు, ప్రపంచంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్లో పెట్టేవాళ్ళంతా హైదరాబాద్ వైపు చూస్తుంటే, హైదరాబాద్లో వాళ్ళు కొంతమంది గోవా కావచ్చు, దుబాయ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే దుబాయ్లో కన్నా హైదరాబాద్లో రేట్లు ఎక్కువ ఉన్నాయా, లేకుంటే దుబాయ్లో కొంచెం ఇంకా తక్కువ రేట్లు ఉన్నాయని చెప్పి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? రెంటల్స్ ఇట్లాంటివి వాటిని దృష్టిలో పెట్టుకుని చేస్తారు. వస్తాయండి. గోవా, దుబాయ్లో ఇన్వెస్ట్ చేయడం. గోవా వచ్చేప్పటికి ఏంటంటే రిసార్ట్స్ అని అక్కడ కూడా మంచి రిటర్న్స్ వస్తున్నాయి. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని కొంత అవుట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎక్కడ దాకా ఇప్పుడు మన హైదరాబాద్ ఎంతోమంది మనకు నార్త్ ఇండియన్స్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి గేటెడ్ కమ్యూనిటీస్లో మీరు చూస్తే 30 to 40% ఇన్వెస్టర్స్ అందరూ వాళ్ళే. మరి ఎందుకు కొంటున్నారు హైదరాబాద్లో అంటే, వాళ్ళు నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు కొనుక్కోవాలంటే, అక్కడ వాళ్ళకి నార్త్ ఇండియాలో అక్కడ వాళ్ళకు ఉన్న ప్రైజెస్, అక్కడున్న వసతులు, అక్కడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ తక్కువకు వస్తుంది. రెండోది, ఇక్కడ క్లైమేట్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. సో అలా రకరకాలు ఉంది. సో ఇప్పుడు గోవా కానివ్వండి, మీరు చెప్పినటువంటి దుబాయ్ కానీ, వీళ్ళు ఏంటంటే హై ఇన్వెస్ట్మెంట్ పీపుల్ ఏంటంటే అటు సైడ్ వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళు రకరకాల ప్రాజెక్టులు చేయాలని కానివ్వండి, టూరిజంకి సంబంధించి, లేదా వాళ్ళు రెంటల్ పర్పస్ కొన్ని కమర్షియల్స్ డెవలప్ చేసుకోవడానికి ఏంటంటే మంచి రిటర్న్స్ వస్తాయి అని చెప్పి వాళ్ళు ఆ దిశగా అడుగులేస్తున్నారు. అంటే సిటీలో లగ్జరీ విల్లాస్ కావచ్చు, లగ్జరీ అపార్ట్మెంట్లు, హైరేజ్ అపార్ట్మెంట్కి ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది అంటున్నారు. ఎంతవరకు నిజం ఇది? అంత డిమాండ్ ఉందండి? ఆల్రెడీ విపరీతంగా పెరిగినాయండి. ఇప్పుడు ఇంకా కొత్తగా డిమాండ్ పెరిగేది అయితే నాకు తెలిసేం లేదు. ఆల్రెడీ బీభత్సంగా పెరిగింది హైదరాబాదు. ఈ రేట్లు ఇలా కొనసాగితే చాలండి. అంటే ఎందుకు మీరు ఆ మాట అన్నారు చివరిలో, ఈ రేట్లు? ఎందుకంటే ఆల్రెడీ బాగా పెరిగినాయి, విపరీతంగా పెరిగినాయి. మీకు ఆల్రెడీ హైదరాబాద్లో 20 కోట్లకు ఒక ఫ్లాట్ అమ్ముతున్నారు, 25 కోట్లకు ఒక విల్లా అమ్ముతున్నారు. అంత లగ్జరీ ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఇది నిజమా? నిజం. హైదరాబాద్ 20 కోట్లకి ఒక ఫ్లాట్ అమ్ముతున్నారు, అలాగే 25 కోట్లకు ఒక విల్లా అమ్ముతున్నారు. ఈ స్థాయికి హైదరాబాద్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇంకెంతకన్నా లగ్జరీ ఇంకా పెరిగిద్ది అంటే 25 కోట్ల విల్లా ఎక్కడండి? ఉన్నాయి మీకు. ఇక్కడ శంకర్పల్లి సైడ్ ఉంది, మన కోకాపేట సైడ్ ఉంది. ఇప్పుడు కోకాపేట దగ్గర మన ఆక్షన్ జరిగిన ల్యాండ్స్ ఉన్నాయి కదా, అక్కడ రాబోతున్న హైరైజ్ అపార్ట్మెంట్స్. విల్లాకి అసలు ఏమి ఇస్తారండి వాళ్ళు? మొత్తం కంప్లీట్గా ఎంత ల్యాండ్ ఇస్తారు? కన్స్ట్రక్షన్ ఎంతవరకు జరుగుతుంది? ఏం లేదు, లగ్జరీ ఎమ్యూనిటీస్ ఇవన్నీ ఇస్తారండి. లగ్జరీ ఎంత లగ్జరీగా ఉంటుంది, స్పేషియస్గా ఉంటుంది. ఒక 7-8 వేల SFT వరకు ఫ్లాట్ సైజ్ ఉంటుంది. సపరేట్ సర్వెంట్ క్వార్టర్స్లని, మల్టిపుల్ కార్ పార్కింగ్స్ అని, సెక్యూరిటీ కానివ్వండి, లావిష్ క్లబ్ హౌసెస్ కానివ్వండి, ఇలా అంతా ఎమ్యూనిటీసే కదండి. సో గవర్నమెంట్ ఎన్ని నిర్ణయాలు తీసుకున్నాయి, ఎన్ని చర్యలు తీసుకుని, ఎన్ని చట్టాలు తీసుకుని వచ్చినా రియల్ ఎస్టేట్లో ఇంకా మోసాలు జరుగుతూనే ఉన్నాయంటున్నారు. ఏ విధంగా మోసపోతున్నారు, ఏ విధంగా మోసం చేస్తున్నారంటే ఏం చెప్తారు? రియల్ ఎస్టేట్లో మోసాలంటే ఒకటండి, ప్రజలు కూడా అవగాహన, అంటే గవర్నమెంట్ ఎంతో అవగాహన కల్పిస్తున్నా కూడా ప్రజలు కూడా తక్కువకు వస్తుంది కదా అని ఒక ఆశకి పోయి ఎక్కువ శాతం మంది మోసపోతున్నారు. అప్రూవ్డ్ వెంచర్స్, DTCP, HMD, మీకు ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను. అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్లో కొనుక్కున్న, అప్రూవ్డ్ వెంచర్స్లో కొనుక్కుంటే మీకు మోసాలు అనేది ప్రజలు, అంటే సామాన్యుడు తొందరగా మోసపోడండి. ఎప్పుడైతే ఈ పంచాయతీ లేఅవుట్లు, ఫామ్ ప్లాట్స్ లాంటి వాటిలో కొనుక్కున్నప్పుడు ఏంటంటే మీరు మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంట్కి వాటి మీద నియంత్రణ ఉండదు కాబట్టి. సో వాళ్ళు కూడా ఏంటంటే మీకు తక్కువ రేటుకి ఆఫర్ చేసి, మీకు ఏదో ఈజీగా తక్కువకి వస్తుంది కదా అని మీరు కూడా టెంప్ట్ అయిపోయి అది మీరు వాటికి ఆశపడి కొనుక్కోవడం, అలాంటి సంస్థల్లో మోసపోవడం అనేది సహజం. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఏదైనా సరే ఒక అప్రూవ్డ్ ప్రాజెక్ట్లో కొనుక్కోండి. ఇప్పుడు రేరా కూడా ప్రతి ప్రాజెక్టును కూడా DTCP అయినా, HMD అయినా, GHMC అయినా అప్రూవల్ వచ్చిన తర్వాత రేరా దగ్గరికి వెళ్ళి రేరా నెంబర్ కూడా తెచ్చుకోవాలి కంపల్సరీ. సో అలా రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్లో కొనుక్కుంటే రేపు ఫ్యూచర్లో మీరు ఈవెన్ డెవలపర్ మీకు ఇచ్చిన ప్రామిసెస్ కానివ్వండి, ఎమ్యూనిటీస్ పరంగా కానివ్వండి, కమిట్మెంట్స్ ఏది కరెక్ట్గా లేకపోయినా కూడా మీరు వాళ్ళ మీద ఒక కేసు కూడా ఫైల్ చేసుకొని మీరు వాళ్ళ నుంచి నష్టపరిహారం కూడా
పొందే అవకాశాలు ఉంటాయి. సో మొత్తం మీద అయితే ఫైనల్గా ఒక 2-3 నెలలు అయితే వెయిట్ చేస్తేనే ఈ మొత్తం రియల్ ఎస్టేట్లో ఉన్న అపోహాలన్నీ తొలగిపోయి మార్కెట్ అయితే కొంచెం పొందుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఈ 2-3 నెలలు అయితే మీకు పార్లమెంట్ ఎలక్షన్లు కూడా అయిపోయిన తర్వాత ఏదైతే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఉందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా కొత్తగా వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ కానివ్వండి, ఆ ఇంప్లిమెంటేషన్స్ కానీ స్టార్ట్ అవుతాయో ఆటోమేటిక్గా మార్కెట్లో మళ్ళీ ఈ పెట్టుబడులు కానివ్వండి, వీటికి సంబంధించినవన్నీ కూడా యథామావులుగా స్టార్ట్ అయిపోయింది. మార్కెట్లో కూడా మళ్ళీ కొత్తగా పెట్టుబడులు పెడతాం కానివ్వండి, రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఇలాంటి అన్నిటి కూడా యథామావులుగా జరుగుతాయి. మిడిల్ క్లాస్ పీపుల్ ఇప్పుడు మీరు అన్నట్టు 2 months 3 months వెయిట్ చేయమంటున్నారు. సో వాళ్ళకున్న బడ్జెట్లో ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే ఈ 2 months తర్వాత కొంచెం రేట్లు పెరుగుతాయని చెప్పి ఆలోచన చేసి కొంతమంది ఉంటారు. సో ఎటువైపు ఒక 25 lakhs నుంచి 1 crore వరకు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎటువైపు ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ ఉంటాయండి? ఈ 2-3 నెలల్లో పెరుగుతాయని మాత్రం కొంటే మాత్రం కరెక్ట్ కాదండి. ఏ ఏరియాలో కొనమని కూడా ఒకటైతే నేను చెప్పగలను, మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు ఒక ఇల్లు లేదు, కొనుక్కోండి. మీకు తగ్గే పరిస్థితి అయితే ఏమి లేదు మీ దగ్గర ఒక 25 లక్షలు మీరు అన్నట్టు 1 కోటి రూపాయలు ఉన్నాయి, ఫండ్స్ ఉన్నాయి, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు ఎనీ డైరెక్షన్ ఆఫ్ హైదరాబాద్ ఇప్పుడు జీనోమ్ వ్యాలీలో కూడా సెకండ్ ఫేజ్ నేను అనౌన్స్ చేశారు, అటువైపు అయినా లేదు బెంగళూరు హైవేలో కానీ మీరు ఎనీ డైరెక్షన్ అటు శ్రీశైలం రోడ్ అయినా, రీజనల్ రింగ్ రోడ్డు లోపల వరకు, అవుటర్ రింగ్ రోడ్డు రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో ఏ డైరెక్షన్లో ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా డెఫినెట్గా నెక్స్ట్ 3 to 5 yearsలో మీకు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. కొత్త మాస్టర్ ప్లాన్ తోటి ఏమైనా వస్తున్నారా కొత్త గవర్నమెంట్? అవును, సిటీ ఎట్లా ఎక్స్పెండ్ మాస్టర్ ప్లాన్ 2050 దాన్ని కొత్త మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారండి. అప్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు పూర్తి స్థాయిలో ఈ ఏరియాను మొత్తం కూడా మాస్టర్ ప్లాన్లో ఇంక్లూడ్ చేసి వీటిని జోన్స్ కింద డివైడ్ చేసి ఎక్కడ ఏం డెవలప్ చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది ఒక మాస్టర్ ప్లాన్ ఇవ్వబోతున్నారండి. అది త్వరలో అది కూడా రాబోతుంది. మీ అందరికన్నా సీనియర్ రియల్ ఎస్టేట్లో అప్పట్లోనే కోకాపేటలో అపార్ట్మెంట్లు కట్టిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు. సో ఆయన ఒక సందర్భంలో అన్న మాట ఏంటంటే, నాకు తెలిసినంతగా రియల్ ఎస్టేట్ మార్కెట్ని ఎలా అభివృద్ధి చేయాలని ఎవరికి తెలియదు, దానికి ఒక పకడ్బందీ ప్లాన్ ఉంది, నాకు ఒక మాస్టర్ ప్లాన్ ఉందని చెప్పడం కూడా జరిగింది. సో ఆయన ఆలోచనగా ఉన్నట్టుగా ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎలాంటి మార్పులు చేరే అవకాశం ఉంది? గతంలో ట్రాక్ రికార్డులు కొంతమంది ముఖ్యమంత్రులకు ఉంది, ఇవన్నీ మారే అవకాశం ఏమైనా ఉందంటారు? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ పర్సనేనండి. ఆయన ఓపెన్గా ఆయనే చెప్పారండి, ఈరోజు నేను ఈ స్థాయిలో రావడానికి రియల్ ఎస్టేట్ నాకు ఎంతో దోహదం చేసింది, రాజకీయాల్లో నేను సంపాదించింది ఏమీ లేదండి, రియల్ ఎస్టేట్ వల్లే నేను నా కుటుంబం ఈ పొజిషన్లో ఉన్నామన్నారు. సో ఖచ్చితంగా ఆయన కూడా ఏంటంటే ఆ దిశగా ముందు మా భవిష్యత్తులో మంచి ప్రాజెక్టులు కానివ్వండి, రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఇంకేమేమి అవకాశాలు ఉన్నాయో పరిశీలించి ఒక టీంని రెడీ చేసి డెఫినెట్గా ముందుకు తీసుకెళ్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. హైదరాబాదుని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళాలనేది వాళ్ళ ఆలోచన అని చెప్పి ఆయన వచ్చిన రోజే చెప్పారు. ఈరోజు ఎంతో స్పీడ్గా ఫార్మా విలేజెస్ను ప్రకటించడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ దిశగా వేస్తున్న అడుగులే అనుకోవచ్చు. ఈ 2 నెలలు ఎలక్షన్లు అయిపోతే 100% ఆయన పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ మీద వాళ్ళు ఒకసారి ఇది పెట్టారంటే మాత్రం డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయి. సో పాత మాస్టర్ ప్లాన్ మా దగ్గర ఒక మ్యాప్ ఉంది. సో దాని మీద మీరు ఏమన్నా ఒక 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? కంప్లీట్గా అసలు ఎలా డెవలప్ అవబోతుంది, జోన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయని? అంటే కొత్త మాస్టర్ ప్లాన్ రాబోతుందండి. వచ్చిన తర్వాత మనం దాని మీద చూస్తే బెటర్. ఎందుకంటే పాత మాస్టర్ ప్లాన్ ఇప్పుడు మార్పులు చేర్పులు చేయబోతున్నారు. సో 2050 మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది, నాకు తెలిసి తొందరలోనే వస్తుంది. వచ్చినాక దాని మీద మనం పూర్తి స్థాయిలో ఒక ఎక్స్క్లూజివ్ చర్చ కార్యక్రమం పెట్టుకుని చాలా డెఫినెట్గా బాగుంటుంది. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ.